కడప జిల్లా అట్లూరు మండలంలోని సూరాయిపల్లి గ్రామం వెలిసి 50 సంవత్సరాలైనా ఇప్పటికీ ఆ ఊరికి ప్రధాన రహదారికి సీసీ రోడ్లు వేయకపోవడం దుర్మార్గమని సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి నాగదాసరి ఇమాన్యుయల్ మండిపడ్డారు. గురువారం సూరాయిపల్లి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇమాన్యుయల్ మాట్లాడుతూ అట్లూరు మండలం మాడుపూరు పంచాయతీ సూరాయిపల్లి గ్రామం గత 50 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇప్పటి వరకు ప్రధాన రహదారికి సీసీ రోడ్డు వేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ గ్రామంలో దాదాపుగా 70 బీసీ పేద కుటుంబాలు జీవిస్తున్నారని, మన్యం వారి పల్లె వద్ద నుంచి సూరాయిపల్లెకు పోవటకు ప్రధాన రహదారి కిలోమీటర్ పైన ఉంటుందని, ఈ దారి గత వైసీపీ ప్రభుత్వంలో సీసీ రోడ్ శాంక్షన్ అయినప్పటికీ స్థానిక నాయకులు అడ్డుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రామ ప్రజలకు 40 కుటుంబాలకు 1.5 ఎకరా చొప్పున సాగు భూమి కేటాయిస్తూ వారికి పాస్బుక్లు మాత్రమే ఇచ్చారని, పట్టాలు ఇవ్వలేదని ఏదో ఒక మొక్కుబడిగా 5-6 మందికి భూములు చూపించారు తప్ప ఇప్పటి వరకు మిగిలిన వారికి ఎవరికి చూపించలేదని, వారికి భూమి ఎక్కడ ఉందో వారికే తెలియదన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, పాలకులు స్పందించి ప్రధాన రహదారి అయిన మన్యం వారి పల్లె వద్ద నుండి సూరాయిపల్లె వరకు సీసీ రోడ్లు వేయించి వారి భూములు వారికి చూపించాలన్నారు. లేని పక్షంలో గ్రామస్తులతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. గత 50 సంవత్సరాలుగా అట్లూరు మండలం మాడుపూరు పంచాయతీలో ఉన్నటువంటి సూరాయిపల్లె గ్రామం, ఈ గ్రామం వెలిసి దాదాపుగా 50 సంవత్సరాలు పైబడైంది. ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, అటు టీడీపీ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం కావచ్చు, నిన్న గత ప్రభుత్వం వైసీపీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, దాదాపు 50 సంవత్సరాలు ఒక మండలంలోని అట్లూరు మండలంలోని మాడుపూరు పంచాయతీలో ఉన్నటువంటి సూరాయిపల్లెకు దాదాపుగా ఇక్కడ సూరాయిపల్లె నుంచి మన్యవారిపల్లె దాకా 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1.5 కిలోమీటరు సీసీ రోడ్డు వేయకపోవడం కూడా ఇంతమంటే దుర్మార్గమైనటువంటి ఈ చర్య ఎక్కడైనా ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ 50 సంవత్సరాలుగా గత ప్రభుత్వాలకు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు కానీ ఈ ఊరు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 60-70 కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుంటి మల్లారెడ్డి సంబంధించినటువంటి ఒకే కులంకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ గొర్రెలు కాసుకుంటా, బర్రెలు కాసుకుంటా, ఇక్కడ అడవిలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో కొండలో ఉన్నటువంటి అడవిలో గొర్రెలు కాసుకుంటా ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉంటే, ఈ అడవి ప్రాంతమైనటువంటి ఈ ఊరికి సంబంధించినటువంటి దాంట్లో మన్నవారిపల్లె నుంచి చాలా అతి తక్కువ దగ్గర 1.5 కిలోమీటర్, ఈ 1.5 కిలోమీటర్ కూడా సీసీ రోడ్డు కూడా వేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు పాలక ప్రభుత్వాలు ఉన్నాయంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటిది ఇంకోటి ఉందా అని కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టుగా మేము అడుగుతా ఉన్నాం. ఈ రోడ్డుకు సంబంధించినటువంటి దాంట్లో మొన్నటి వరకు ఈ రోడ్లో అంతా కంప చెట్లు మొలుచుంటే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చందాలు వేసుకొని మరి ఈ రోడ్డును తయారు చేసినటువంటి పరిస్థితి స్థానికులు చెప్తుండగా మనం వింటా ఉన్నాం. అట్లే కాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ సీసీ రోడ్డు వేయాలని చెప్పేసి ఈ రోడ్డు శాంక్షన్ చేసి మరి కంకర అయితే తోలినారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు వారికి సరిపోక మరి ఇక్కడ తోలినటువంటి ఇసుకను కంకరను కూడా తోలుకుని పోయి మరి రోడ్డు వేయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మేము అడుగుతా ఉన్నాం పాలక ప్రభుత్వాలను, అధికారులను మేము అడుగుతా ఉన్నాం, ఇక్కడ జీవించేటువంటి ఈ 60-70 కుటుంబాలు మీకు కనిపించట్లేదా అని అడుగుతా ఉన్నాం. పేదలంటే అధికారులకు, పాలక ప్రభుత్వాలకు అంత చులకన అని కూడా ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోడ్డుకు సంబంధించిందే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి 40 కుటుంబాల పైచిలుకు దాదాపుగా మరి ఒక్కొక్క కుటుంబానికి 1.5 ఎకరా చొప్పున భూమి ఇచ్చినామని ప్రభుత్వం చెప్తా ఉంది. మరి భూమి ఇచ్చినటువంటి వాళ్ళకు ఈ 45 కుటుంబాలు 50 కుటుంబాలకు భూములు ఇస్తే వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వాల, పాస్బుక్లు మాత్రమే ఇచ్చినారు. 800 చిల్లర నుంచి 1152 సర్వే నెంబర్ వరకు ఇక్కడ ప్రతి కుటుంబానికి ఎకరన్నర, కొంతమందికి 40-50 కుటుంబాలకు ఇచ్చారు, ఇంకా 20 కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ ఇచ్చినటువంటి భూములు కూడా కొంత పాస్బుక్లు అయితే కొంతమందికి ఇచ్చారు తప్ప పట్టాలు కూడా ఇవ్వనటి పరిస్థితి. ఈ పాస్బుక్ల మీద కాకుండా గతంలో ఒకసారి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మేము ధర్నా పెట్టినప్పుడు కడప జిల్లా కార్యదర్శి గాలిచంద్ర సమక్షంలో కూడా ఆర్డీఓ గారికి సూరాయిపల్లి అనేటువంటి గ్రామంలో అక్కడ పాస్బుక్లు ఇచ్చారు అని ఆర్డీఓ గారికి పాస్బుక్లు కూడా చూపించి వీరికి భూములు కూడా ఇంకా చూపించలేదని కూడా ఆర్డీఓ గారికి కూడా మేము సమాచారం ఇచ్చినాం. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మరి ఆర్డీఓ గారు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇప్పటికీ కూడా పట్టించుకొని వీళ్ళకి భూములు చూపించినటువంటి దాఖలాలు ఇప్పటికైతే కూడా కనపడంలా. మేము అడుగుతూ ఉన్నాం, పాలకులు ఉండేది, అధికారులు ఉండేది
పేదలకు సంక్షేమం కోసం పేదలకు సరైనటువంటి వసతులు కల్పించటానిక, లేకపోతే కనుక మీరు అధికార వర్గంలో ఎవరుంటే వారికి కొమ్ము కాయటానికి ఉన్నారని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా అధికారులు పాలక ప్రభుత్వాలు స్పందించి ఈ గ్రామానికి మన్నెవారిపల్లె నుంచి సూరాయిపల్లె వరకు సీసీ రోడ్డు వేయాలని, అట్లాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎక్కడైతే మీరు భూములు గతంలో కేటాయించారో ఆ భూములు ప్రతి కుటుంబానికి కూడా కొలత వేసి సర్వేని పెట్టి చూపించాలని, అట్లా కాని పక్షంలో ఈ గ్రామంకు ఈ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అండగా ఉంటుందని ఇంతటితో పోనీకోకుండా ఈరోజు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినారు పోయినారు అన్నటువంటిది కాకుండా ఈ గ్రామానికి మా జిల్లా పార్టీని కూడా పిలిపించి ఇక్కడ నిద్ర కూడా చేపిస్తే అవసరమైతే మీరు ఇక్కడ సీసీ రోడ్డు వేసేంత వరకు వీళ్ళకు భూములు చూపించేంత వరకు నిరాహార దీక్షలు కూడా చేస్తాము, ఉద్యమాలు ఉధృతం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బద్వేలు నియోజకవర్గ సహాయ కార్యదర్శి నాగదాసు ఇమ్మాని.